ఉత్పాదన కూడా ఈ మహిళా గ్రూపులకు కూడా ప్రధానంగా ఇయ్యటానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఇది మా ఆలోచన. మాటల వరకే కాదు, చేతల్లో చూపెట్టే మా ఆలోచనమైన ప్రభుత్వం. ఈరోజు మనం విద్యా సంస్థలకు సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విద్యా కళాశాలలకి విద్యుత్ పరంగా, పాఠశాలలకి విద్యుత్ పరంగా ఈరోజు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు అవన్నీ వారు మర్చిపోయారు. అంటే మనము పేదవారికి ఉపయోగపడే ఏ కార్యక్రమం అయినా మేము వెనుకాడకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మీరు చూసిరు, మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఆర్థికంగా ఎంతవరకు ఏ విధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం పాటు అప్పులు చేసి దాదాపు 7 లక్షల పైచిలకు అప్పు చేస్తే ఇప్పుడే మా గండ్ర సత్యనారాయణరావు గారు చెప్పారు, 7,000 పైచిలుకు 7,000 కోట్ల పైచిలుకు అప్పుకు తీసుకున్న అప్పుకు మిత్తి కట్టే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వనరులు పరంగా మనం కడతా ఉన్నాం. కడుతూ ఈరోజు మనకు ఇందిరమ్మ ఇల్లు కానీ 200 యూనిట్ల కరెంటే కానీ దానికి తోడు 500 రూపాయల మరి సిలిండర్కి కానీ మనము బస్సుకు సంబంధించి మా మహిళా సోదరిమల్ని ఇక్కడ కూర్చున్న మా సోదరిమల్లందరూ కూడా ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో మీ అవసరాల నిమిత్తం లేకుంటే దేవాలయాలకు వెళ్ళటానికో పిల్లల చదువు చదువుతూ ఉంటే వారిని చూసేందుకో ఈ మహిళా సోదరులు మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ఆఖరికి మా సిఇఓ గారు పోయినరో లేదో ఇక్కడ వేదికపై ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ పోయిందో లేదో కానీ ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం జరిగింది. ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించి. వాళ్ళకు అవసరమా అని అడుగుతా ఉన్నారు. రేపు పొద్దున ఆ ప్రతిపాదన మహిళా సోదరి మండలం మీద పెడతాం మా ప్రభుత్వ పక్షాన. మరి మహిళలకు సంబంధించి ఏది చేయాలో వారే నిర్ణయం చేస్తారు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బస్సు ఉచితంగా బస్సు ఫ్రీ ప్రయాణం ఇవ్వొద్దని. అది కరెక్టా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదవారికి సంబంధించిన ఏ సంక్షేమం కార్యక్రమం మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధించిన మరి మాజీ శాసనసభ్యులే కానీ ఇప్పుడున్న శాసనసభ్యులే కానీ వారి పార్టీకి సంబంధించిన ప్రతినిధులే కానీ ఎప్పుడు అడ్డుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేమంటా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే, ఈరోజు బనకచెర్లకు సంబంధించిన అంశం మాట్లాడుతూ ఉన్నారే. పక్కనున్న గోదావరి, ఆ మేడిగడ్డ, అన్నారం, ఆ సుందిల్లా మన పక్క ప్రాంతానికి మన జిల్లాకు సంబంధించిన వనరుల్లో ఆ రోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినమని చెప్పుకునే పెద్దలు ఈరోజు ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకి ఒక్క బొట్టు కూడా ఇవ్వకుండా కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగిందా లేదా? ఈరోజు గోదావరి నది జలాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మా వారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆనాడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడే కానీ లేకుంటే అక్కడున్న టీఆర్ఎస్ ప్రతినిధులే కానీ మా పక్కన ఉన్న గోదావరి నది జలాలు ఈరోజు మాకు రావాలని ధైర్యం చేసి అడగలేని పరిస్థితుల్లో వారు ఉంటే ఈరోజు మేము ఒక పక్షాన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇరిగేషన్కు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే బనకచెర్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించి ఆ ప్రభుత్వం చేస్తా ఉన్న ప్రయత్నం సరికాదు అని ఇప్పుడు కాదు మేము చెప్పింది, 3 నెలల క్రితం సంబంధిత కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మా పక్కనున్న ఇదే భూపాలపల్లి జిల్లా వాసులకు ఈ రైతాంగ సోదరులకు ఒక్క చొక్క బుట్ట ఇవ్వలేని ఆ దౌర్భాగ్యమైన ఆనాటి ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు గొప్పలు మాట్లాడుతూ ఉన్న వారికి మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, గోదావరి నది జలాలకు సంబంధించి పైనున్న మహారాష్ట్ర కానీ
కిందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమకే కానీ మా రైతు సోదరులకు సంబంధించిన అవసరాలు తీర్చినాకనే కిందికి ఒక బొట్టును పోనిస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు అడుగుతా ఉన్నాం, పక్కన బీజేపీ వారు మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వారికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వారికి సన్నిహితులు. ఈరోజు మేము గట్టిగా పోరాటం చేస్తూ ఉంటే ఆ రోజు బీజేపీతోని మిలాఖాతై టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి కృష్ణా నది జలాలకు సంబంధించి గోదావరి నది జలాలకు సంబంధించి వారితోని ఏకమై ముందుకు నడిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆనాడు ఆ ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు సంబంధించిన నీటి వినియోగం ఎంత ఉండే 2014 నుంచి